ఈ బెనిఫిట్స్ రైట్, ఈ బెనిఫిట్స్ చూసారు. కానీ మీకు ఇంకా కొన్ని బెనిఫిట్స్ చూపిస్తాను కదండి. నేను ఈ బిజినెస్ లో 2 years ముందు నుంచి నేను అంతకంటే ముందు కూడా ఈ సబ్బు పేస్ట్ ఈ బిజినెస్ ఏదైతే బయట కొంటున్నామో అదంటే ముందు కొంటున్నారా? మీరు ఆల్రెడీ వేరే దగ్గర కొంటున్నారా లేదా? కానీ ఇక్కడ నేను ప్రొడక్ట్ కొంటే నాకు ఏమీ రాలేదు. కానీ ఇక్కడ నుంచి నేను ప్రొడక్ట్ షాప్ చేంజ్ చేసిన తర్వాత మా ఇంట్లో ఒక 16 నెలల్లో 9.5 లక్షల వరకు కార్ వచ్చింది. ఈ షాప్ నుండి కొంటే ఏమి రాలేదు, ఈ షాప్ నుంచి కొంటే ఒక 9.5 lakhs వరకు కార్ వచ్చింది 16 నెలలు. ఇంకో బెనిఫిట్ చూద్దామా? నెక్స్ట్ ఇక్కడ నేను 40 సంవత్సరాల నుంచి కొనడానికి ఏమి రాలేదు. ఇక్కడ నుంచి నేను షాప్ చేంజ్ చేసిన తర్వాత ఒక అదే 16 నెలల తర్వాత ఒక థాయిలాండ్ ట్రిప్ కూడా నేను ఎంజాయ్ చేసుకున్నాను. రైట్, మళ్ళీ ఇక్కడ నుండి బెనిఫిట్ వేరే దగ్గర నేను డిమార్ట్ కానీ ఇక్కడ కానీ కొంటే కానీ నా నెట్వర్క్ ఏం బిల్డ్ కాలేదు. కానీ ఏ షాప్ లో ప్రొడక్ట్ కొంటే నాకు ఒక 1000-1200 మంది ఒక నెట్వర్క్ బిల్డ్ అయింది. ఈ డిమార్ట్ లో హోల్సేల్ షాప్ లో కొంటే నాకు ఏమి బెనిఫిట్ వాళ్ళు ఉన్నందుకు రాలేదు. ఇక్కడ 1200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంటుంటే నాకు ఈ 2 సంవత్సరాల లోపు 1,35,000 రూపాయల ఇన్కమ్ నాకు వస్తుంది. ఇక్కడ నేను ఎన్నో సంవత్సరాల నుంచి కొంటున్నారు, మీరు మనం కొంటున్నట్టు నాకు ఎవరికి నేను కార్ ఇప్పలేకపోయినాను. కానీ ఇక్కడ నేను షాప్ చేంజ్ చేయడం వల్ల ఒక మా టీంలో నాతో పాటు ఇంకొక అడిషనల్ గా 3 కార్ ఇప్పగలుగుతున్నాం. ఆ డిఫరెన్స్ ఈ షాప్ లో ఉంది. రైట్, సో 2 years లో ఇట్లాంటి బెనిఫిట్స్ కావాలా? మనం బయట కొంటే దగ్గర కొంటే వస్తున్నాయా? అవే బెనిఫిట్ ఇక్కడ కొంటే వస్తాయి. సో డిసిజన్ మనదే. ఓకే, సో ఇక్కడ కొని వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేద్దామా, మనం ఇక్కడ ఈ షాప్ లో వెస్టీజ్ లో షాపింగ్ చేసుకొని మన లైఫ్ ని చేంజ్ చేసుకుందాం డిసిజన్ మనం. సింపుల్, మనం ఈ బిజినెస్ చేసినా చేయకుండా ఎక్కడో ఒక దగ్గర సబ్బు కొనాల్సిందే. అది కొంటే బయట మార్కెట్ లో కొంటే వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఈ షాప్ లో వెస్టీజ్ షాప్ లో కొంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సింపుల్, డిసిజన్ ఇస్ యువర్స్. ఇక్కడ ఏమైనా లక్షల పెట్టుబడి కావాలా? చదువు కావాలా? ఏమైనా ఎక్స్పీరియన్స్ అవసరమా? ఏమీ అవసరం లేదు. అంత కంపెనీ చేసి పెట్టింది. సింపుల్ గా మీరు ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ వాడండి, బాగుంటే దాని గురించి చెప్తాం, లేకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకుని మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు. కరెక్టా కదా? చేయవచ్చా చేయలేమా? అందరం చేయవచ్చా? రైట్. సో చేసిన తర్వాత వాడిన తర్వాత బాగుంటే ఏం చేద్దాం? నలుగురికి చెప్తాం. చెప్తే దాంతో బెనిఫిట్ మళ్ళీ వస్తాయి. మరి ఇప్పటి వరకు చెప్పలేదు సార్, ఇప్పుడు ఎట్లా చెప్పాలని డౌట్ ఉంది ఎవరికన్నా? ఇప్పటి వరకు చెప్పి రాలేదు కానీ ఇట్లా చెప్పిరా? చెప్పిరు ఎంతమంది చెప్తారు, చెప్పలేదని చెప్తారు. చేయి లేపని వాళ్ళు చెప్పలేదు కదా? చెప్పని వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. సో చెప్పలేదు, ఏం ఇప్పటివరకు చెప్పలేదు సార్, కొత్త పనే కదా ఇది మాకు అనుకుంటున్నారు. కాదు, మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ప్రూవ్ చేస్తాం దాన్ని. చాలా మంది నా మొబైల్ చూస్తారు, ఏం చెప్తారు చెప్పలేదు ఇప్పటివరకు కదా. ఓపెన్ గా ఒప్పుకోవచ్చు, మనం ఇప్పటివరకు చెప్పలేదు కదా. కానీ చెప్పినాం, కానీ మనం తెలియదు చెప్పినాము. ఎట్లా అంటే నేను మీ ఇంటి పక్కకు వచ్చినాను కొత్తగా, మీ టెనెంటో లేకుంటే ఎట్లా ఏ స్కూల్ బాగుందండి అంటే మీకు అడిగితే చెప్తారా చెప్పారా? నేను నా పిల్లలను ఆ స్కూల్లో చదివిస్తే మీకు ఏమైనా బెనిఫిట్ వస్తుందా? కానీ దాన్ని ప్రమోట్ చేసింది ఎవరు? మనమే. నేను మీ ఇంటికి వచ్చినాను ఫ్యామిలీ ఫ్రెండ్స్లో, నేను ఫ్యామిలీ ఫ్రెండ్ మీకు, నేను ఇంటికి వచ్చినాను, డాక్టర్ ఏడా బాగుంటారని చెప్తారా చెప్పారా? దాంతో నేను అక్కడ పోతాను, దాంతో మీకు బెనిఫిట్ వచ్చిందా? ప్రమోట్ చేసింది ఎవరు? మీరే. రైట్. బిర్యానీ ఏడా బాగుంటుంది దొరుకుతుందంటే ఒకళ్ళు చెప్తారా చెప్పారా? నేను పోయి 1000 రూపాయల బిర్యానీ తింటా, దాంతో మీకు బెనిఫిట్ వచ్చిందా? చెప్తున్నారా లేదా? ప్రతిదానికి చెప్తున్నామా లేదా? దాంతో నేను బెనిఫిట్ వస్తలేదు. ఇక్కడ మన ప్రొడక్ట్ వాడాలి, బాగుంటేనే వేరే వాళ్ళకి చెప్పాలి, లేకపోతే పాత దుకాణం ఉంటే ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. And next, let's welcome the D series.